విజయనగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజనందిని ఫార్మ్లాండ్స్ ప్రకృతి సహజ సిద్ధ వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాలైన మహాగని, అగర్ఫుడ్, అవకాడో, మకాడమియా చెట్లతో ఇప్పుడు అతి తక్కువ ధరలకు అత్యధిక లాభాలతో మీకు తనిష్క్ ప్రమోటర్స్ వారు అందిస్తున్న రాజనందిని ఫార్మ్లాండ్స్. స్థలం మీది, సాగు మాది, సంపద మీది. ప్రతి ఫ్లాట్కు ఎదురుగా 30 అడుగుల విశాలమైన రోడ్లు, అపార భూగర్భ జల సంపద, కరెంట్ సదుపాయం, ప్రకృతి రమణీయమైన గోశాల, సీసీ కెమెరాలు, వాచ్మ్యాన్ ద్వారా 24 గంటలు సెక్యూరిటీ, క్లియర్ టైటిల్, ల్యాండ్ కన్వర్షన్, 100% వాస్తు, డ్రిప్ సిస్టమ్ ద్వారా ప్రతి మొక్కకు నీటి సౌకర్యం, సేంద్రీయ వ్యవసాయం ద్వారా చెట్ల పెంపకం, అనుభవజ్ఞులైన వ్యవసాయ నిపుణుల పర్యవేక్షణలో అనుభవం గల రైతు కుటుంబాల ద్వారా మొక్కల పెంపకం. ఈరోజు ఈ చిన్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు నిధి. లొకేషన్ హైలైట్స్: విజయనగరం సిటీకి 20 నిమిషాల ప్రయాణం, నెల్లిమర్ల మున్సిపాలిటీ మండలానికి 10 నిమిషాల దగ్గరలో, గుర్ల మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో, విజయనగరం నుండి రాజాం హైవే రోడ్డుకి 2 కిలోమీటర్లు మాత్రమే, గరివిడి, చీపురుపల్లి మండలాలకు 15 నిమిషాల నుండి 20 నిమిషాల ప్రయాణం, పునపరెడ్డిపేట మేజర్ పంచాయతీ పరిధిలోని మన ఫార్మ్లాండ్. కొత్త సంవత్సరంలో ఒక మంచి ఆలోచనతో ముందడుగు వేయడం వల్ల ఈరోజు మీ చిన్న పెట్టుబడి రేపు మీ పిల్లలకు భవిష్యత్తుకు బంగారు నిధి. శ్రీదేవి మహానటి మరియు మా 9 టీవీ ఛానల్ తరఫున ఈరోజు విజయనగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుర్ల గ్రామానికి వచ్చామండి. ఇక్కడి నుంచి లోపలికి మరొక 2 కిలోమీటర్లు వెళ్తాము. లోపలికి 2 కిలోమీటర్లు వెళ్ళినట్లయితే ఇక జరుగుతున్నటువంటి ప్రదేశయాత్ర అండి. ఈరోజు ఇక్కడ మనందరం సమావేశం అవడానికి గల కారణం ఏంటంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అండి. ఇక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఇక్కడ మనం వెళ్ళబోతుంది ఏంటంటే వివిధ ఫల తోటలకు సంబంధించి వివిధ ఫలాలకు సంబంధించిన తోటలకు సంబంధించి ఒక దీన్ని ఏమంటారు వ్యవసాయ క్షేత్రానికి వచ్చాం. మనం వ్యవసాయ క్షేత్రానికి వెళుతున్నాం. మనం ఇంతవరకు మనం ఎక్కడా కూడా భారతదేశంలో ఇటువంటి కాన్సెప్ట్ని ఎక్కడ వినలేదు. ఈరోజు మనం ఇక్కడ చూడబోతున్నాము. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మొక్కని కూడా మీకు పరిచయం చేయడం జరుగుతుందండి. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా టీం సభ్యులందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. గారండి. రాజనందిని ఫార్మ్లాండ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి ఈ సైట్ యొక్క వివరాలు వివరించేందుకు జయమ్మ నెహ్రూ మీడియాతో. ఇంతకుముందు మీకు చెప్పినటువంటి రాజనందిని వ్యవసాయ క్షేత్రానికి ఇదే ప్రధాన ద్వారం అండి. రండి మనం లోపలికి వెళదాం. చెప్పండి. మొదలవుతుందండి. మొత్తం కంప్లీట్ ప్లాంటేషన్ అంతా కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. వివిధ రకాల ఫలసాయాలను ఇచ్చేటువంటి మొక్కలు అన్నింటినీ కూడా ఇక్కడ ప్రత్యేక పద్ధతిలో సాగు చేసి ఫలాలు పండించే ప్రయత్నం చేస్తున్నారు. మనం అన్నీ కూడా చూద్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత అటు చూపించి కూడా ఒకదాన్ని మించి మరొకటి రకరకాల అరుదైనటువంటి ఫలజాతులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ కూడా ఈ 14 ఎకరాల్లో కూడా ఎన్నో రకాల ఫలజాతులు అనమాట. ఇవన్నీ కూడా మనం నిజం చెప్పాలంటే మార్కెట్లో కూడా మనం ఎప్పుడు చూడనటువంటి ఫలజాతులు ఇక్కడ పండిస్తున్నారండి. అన్నీ కూడా పరిశీలిద్దాం. పదండి లోపలికి వెళదాం. స్థలం అది తీసుకున్నప్పుడు పరిస్థితి ఏంటంటే అండి, ఎప్పుడో డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈవేళ 10 లక్షలు పెట్టు 5 లక్షలు పెట్టు ఎంతో ఆ వేళ ధరను బట్టి ఎంత అయితే అంత మనం తీసి పక్కన కొనుక్కోవడం జరుగుతూ ఉంది. అట్లా కొనుక్కున్న తర్వాత నాకు తెలిసి ఇంతవరకు కూడా కనీసం 15-20 సంవత్సరాలుగా కూడా స్థలంలాగే ఉంది. దాని చుట్టుపక్కల ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేకుండా అట్లా ఉండిపోవటం అనేది ఇప్పుడు కొన్ని వందల కేసులు చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సైట్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది, మనం ఇన్వెస్ట్ చేసిన 3వ నెల నుంచే మనకి రిటర్న్స్ రావడం మొదలవుతున్నాయి. అంటే ఎవరు కాదనుకుంటారు ఇటువంటి స్థలాన్ని. ఇక్కడ ఏంటంటే కేవలం మనం ఏదో ఇల్లు కట్టుకుని ఉండిపోదాం అని చెప్పనే కాన్సెప్ట్ తోటి అయితే రాకండి ఎవరును. మీరు కొనుక్కుంటున్న స్థలం మీద, మీరు కొనుక్కునే ప్లాట్ మీద నెల నెల ఎంతో కొంత ఆదాయాన్ని మనం పొందాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది అనుకూలం అండి. ఏదో కొనుక్కుని పక్కన పడేసుకుందాం, అది పెరిగితే పెరుగుద్ది లేకపోతే లేదు అనుకునే వాళ్ళు కూడా అక్కర్లేదు. ఇక్కడ మీరు ఒకవేళ అలా అనుకుని వచ్చినా కూడా మీకు కావాలనుకున్నా అక్కర్లేదు అనుకున్నా కూడా మీ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ. అదిగాక ఇక్కడ వీళ్ళు కనిపించినటువంటి ఒక అత్యాధునికమైన సౌకర్యం ఏంటంటే ప్రతి 4 రోడ్ల జంక్షన్లోనూ ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయటం, అట్లాగే ప్రతి ప్లాట్కి కూడా నేమ్ ప్లేట్ డిస్ప్లేతో పాటు మీరు
మీ మొబైల్ నుంచి మీ యొక్క సైట్ పరిస్థితి ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అంటే సైట్ ఏం చూస్తాం మనం ఏమో అని అనుకోవద్దు. అంటే మీరు ఏదైతే కొనుగోలు చేసినటువంటి స్థలం ఉందో దాంట్లో మీ ప్లాట్లో ఉన్నటువంటి మొక్కలు కానీ ఏవైనా సరే ఎటువంటి పరిస్థితిలో ఉన్నాయో నమస్కారం అండి, నా పేరు రాంబాబు. మా కంపెనీ పేరు తనిష్క ప్రమోటర్స్. నేను తనిష్క ప్రమోటర్స్ సీఈఓగా ఉన్నాను. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది కమ్యూనిటీ అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ కింద నేను డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనకి జనరల్గా లేఅవుట్ అనేటప్పటికి ఖాళీ స్థలాలు అనేటువంటిది ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దానివలన ఏంటంటే మేము ఈ వాతావరణానికి ప్రకృతికి ఉపయోగపడుతూ పర్యావరణానికి మంచి చేస్తూ నిర్జీవం అయిపోయిన ఖాళీ స్థలాలని సారవంతమైన నేలలుగా మరియు మొక్కల పెంపకం అనేటువంటి దాన్ని ఒక కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ 14 ఎకరాలైనటువంటి రాజనందిని ఫామ్ ల్యాండ్స్ అనేటువంటి ఒక పేరు ద్వారా ఈరోజు ఈ ప్రాజెక్ట్ని నేను డెవలప్ చేయడం జరుగుతుంది. ఈరోజు మెగా కస్టమర్ మేల్ అనేటువంటిది మనం చేయడం జరుగుతుంది. కనుక ఇందులో మనం కాస్ట్లీ అండ్ రిచ్ వుడ్ మొక్కలతో పాటుగా కాస్ట్లీ ఫ్రూట్ మొక్కల్ని మనం డెవలప్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చూసినట్లయితే ఇందులో మనం 30x60 సైజులో ప్లాట్ని మనం చూసుకున్నట్లయితే 46 మొక్కలు అనేటువంటిది మేము విత్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందులో మహాగని, ఈరోజు నా వెనక ఉన్నటువంటి మొక్క మహాగని అనేటువంటిది ఇది 12 నుంచి 15 సంవత్సరాల్లోనే అద్భుతమైనటువంటి వుడ్ మొక్కగా మనకి చెట్టుగా ఎదుగుతుంది. ఈ చెట్టు అనేటువంటి మనం 12 చెట్లు అనేటువంటిది ప్రతి ప్లాట్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చి తేలికైన వుడ్గా వాటర్లో కూడా ఎన్నో సంవత్సరాలు నిలవ ఉండేటటువంటి అవకాశం ఉంది. మనకి దీనికి ఏది ప్రసిద్ధి అంటే వీణ వాయిద్యాలు, బొమ్మల తయారీలోను మరియు ఫర్నిచర్ తయారు చేయడంలోను, అలాగే ఈ బోట్లు షిప్లు తయారు చేసే దాంట్లో తేలికైన వుడ్ నీటిలో నిలవ ఉండేటటువంటి వుడ్ కింద దీన్ని వాడటం జరుగుతుంది. సో ఇది మనం 12 మొక్కలు ఇచ్చాము. ఇది ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే నీడ అనేటువంటిది కూడా మనకి బాగా కావాలి మిగతా మొక్కలకి, దానికోసం ఇది వేసాం. దాని తర్వాత ఇది రెండో మొక్క వచ్చేటప్పటికి అగార్వుడ్ అనేటువంటి మొక్క ఏదైతే ఉందో ఈ మొక్క మనకి చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో కాస్మోటిక్లో అత్యధిక డిమాండ్ ఉన్నటువంటి చెట్టు అని చెప్పొచ్చు. ఈ అగార్వుడ్ అనేటువంటిది ఈ ఫ్రూట్ మొక్కలు ఈరోజు భారతదేశంలోనే అత్యధిక డిమాండ్ ఉన్నటువంటి పండు, ఆరోగ్యాలు పోషకాల గని అని చెప్పబడుతున్నటువంటి అద్భుతమైన ఫ్రూట్ అవకాడో. చాలామందికి తెలియదు. ఈరోజు అవకాడో అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఇది చెట్టు అండి 4వ సంవత్సరం 5వ సంవత్సరం నుంచి కాపుకు రావడం జరుగుతుంది. ఈ 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ చెట్టు అనేటువంటిది కాపునిస్తుంది మనకి. ఇది 35-40 సంవత్సరాల పాటు ఈ చెట్టు అనేటువంటిది నిరంతరం 5వ సంవత్సరం నుంచి పూస్తూనే ఉంటుంది, కాస్తూనే ఉంటుంది సంవత్సరానికి ఒకసారి. ఇది పోషకాల గని అని, తెలుగులో దీన్ని వెన్న పండు అని అంటారు. చాలా ఆరోగ్య ఉపయోగకరాలు ఉన్నాయి. ఈ పండు అనేటువంటిది ప్రత్యేకంగా నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు. దీన్ని మనం 10 చెట్లు 200 గజాల్లో ఇవ్వడం జరుగుతుంది. 5వ సంవత్సరం నుంచి 25-30 సంవత్సరాల పాటు ఆ పండు పైన, ఆ చెట్టు పైన ఆదాయం అనేది ప్రతి కస్టమర్కి కూడా మనం ఇవ్వడం అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఇయర్లీ వన్స్ డిజైన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మన దగ్గరికి వచ్చేటప్పటికి ఈ లిచీ ఫ్రూట్ అని, అలాగే లాంగ్ ఆన్ ఫ్రూట్ అని మనం కొన్ని మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రూట్ కూడా ఒక్కొక్క ప్లాట్కి 4 మొక్కలు లిచి, 4 మొక్కలు లాంగ్ ఆన్ అనేటువంటిది కూడా వేయడం జరుగుతుంది. వీటితో పాటుగా మకడమియా, ఈరోజు మకడమియా అనేటువంటి నట్స్ ఏవైతే ఉన్నాయో కిలో 4,000 నుంచి 5,000 రూపాయలు నట్స్ అనేటువంటివి ఈరోజు ఉన్నాయి. ఆ 4,000 నుంచి 5,000 రూపాయలు కిలో ఉన్నటువంటి నట్స్ ఉన్న ధర ఉన్నటువంటి మొక్కల్ని 4 చెట్లు మనం ఇక్కడ వేస్తున్నాం. అవి ఇంకా మనం క్వారంటైన్లో ఉన్నాయి కనుక ఆ మొక్కలు కూడా 4 మొక్కలు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా మనకి 5వ సంవత్సరం నుంచి 25-30 ఏళ్ళ పాటు కాస్తూనే ఉంటాయి. ఇది కూడా భారతదేశంలో అత్యధిక డిమాండ్ ఉన్నటువంటిదని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం ఈ ఎక్కడో పెరిగేటటువంటి చల్లదనంలో పెరిగేటటువంటి చెట్లని ఇక్కడికి తీసుకొచ్చాము. మరి ఎలా టెంపరేచర్ని బ్యాలెన్సింగ్ చేస్తున్నారంటే 4 లేయర్ వ్యవసాయాన్ని ఇక్కడ మనం తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిగా ఏదైతే మీరు చూస్తున్నటువంటి మహాగని ఉందో ఇది 60 అడుగుల వరకు కూడా పెరుగుతుంది. 60 అడుగుల హైట్లో ఇది పెరిగినప్పుడు మంచి నీడ, కేవలం 6 నెలల్లోనే ఇంత చెట్టు మనం చేయగలిగామంటే రానున్న రోజుల్లో ఇది ఏ రేంజ్లో ఉంటుందనేది మీకు అర్థమవుతుంది. దీని నీడ అనేటువంటిది దీనికి వస్తుంది. ఇది మనకి సెకండ్ లేయర్ కింద 30-40 అడుగుల వరకు కూడా పెరుగుతుందండి. 30-40 అడుగులు ఇది పెరుగుతుంది. దీని దగ్గర మనకి అవకాడో చెట్టు అనేటువంటిది 20 అడుగుల వరకు కూడా హైట్ పెరిగేటట్లు ప్రూనింగ్ చేస్తున్నాం. సో ఇది 60, అది 40 అడుగులు, ఇది 20 అడుగులు. దీని అండర్లో మనకి ఈ లాంగ్ ఆన్ లిచీ అనేటువంటిది 10 అడుగుల హైట్లో మనది. ఇది 2 నుంచి 3 నెలల మొక్క. మునగ వేయడం వల్ల 2 ఉపయోగాలు ఏంటంటే, మొదటి ఉపయోగము నీడ వస్తుంది, రెండో ఉపయోగము 5-6 నెలల్లోనే మనకు ఆదాయం అనేది వస్తుంది. సో ఒకటి ఆదాయాన్ని మన మెయింటెనెన్స్కి ఆదాయం ఉపయోగపడుతుంది, తద్వారా వీటికి నీడ వస్తుంది. అలాగే ఈ ఆకులో అత్యధిక నైట్రోజన్ వాల్యూస్ ఉన్నాయి కనుక మనకు నత్రజని అనేటువంటిది భూమికి కావాలి కనుక మన యూరియా వాడకుండా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి టోటల్ ఫామ్ ల్యాండ్, కమ్యూనిటీ అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ కంప్లీట్గా న్యాచురల్ ఫార్మింగ్ కింద, ఆర్గానిక్ ఫార్మింగ్ కింద దీన్ని చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఎటువంటి కెమికల్స్ వాడకుండా దీన్ని మనం చేయడం జరుగుతుంది. సో అయితే ఈ 25-30 సంవత్సరాల పాటు ఉన్న ఈ మొక్కలకి
పూర్తిగా మెయింటెనెన్స్ బాధ్యత అంతా కూడా కంపెనీ ఫ్రీ మెయింటెనెన్స్ 30 years మెయింటెనెన్స్ మనం రిటర్న్గా అగ్రిమెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 ఏళ్ళు కూడా రిసార్ట్ అనేటువంటిది కూడా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం 4 రోజులు రిసార్ట్లో ఫ్యామిలీతో పాటు ఎవ్రీ 6 monthsకి 2 days వచ్చేటటువంటి విధంగా మనం చేయడం జరుగుతుంది. దీని లొకేషన్ పరంగా చూసుకుంటే విజయనగరం సిటీకి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో, నెల్లిమర్ల మున్సిపాలిటీ మిమ్స్ మెడికల్ కాలేజీకి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో, గుర్రలు అనేటువంటిది మండల హెడ్ క్వార్టర్ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మెయిన్ హైవే విశాఖపట్నం రాజా మెయిన్ హైవేకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. సో కనుక ఎంత మంచి లొకేషను, మంచి డెవలప్మెంటు, అలాగే కస్టమర్కి సీసీ కెమెరా యాక్సెస్ ఇస్తాము. ఎప్పుడు 365 రోజులు వాళ్ళు సీసీ కెమెరాలో చూసుకోవచ్చు. అలాగే మంచి అనుభవం ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబాలను ఇక్కడ పెట్టి మనం వర్క్ చేయించడం జరుగుతుందండి. ఇది టోటల్గా మా యొక్క ప్రాజెక్ట్ తాలూకా ఉద్దేశాలు, ముఖ్య విషయాలు. సో దీన్ని అర్థం చేసుకొని దీంట్లో ఎవరైనా ఈరోజు ఒక ప్లాట్ తీసుకున్నారంటే వాళ్ళు అదృష్టవంతులని చెప్పొచ్చండి. ఎందుకంటే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కింద మేము దీన్ని చేస్తున్నామండి. థ్యాంక్ యూ. కొంత సత్యనారాయణ దాదాపుగా 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇదే రియల్ ఎస్టేట్ రంగంలో 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో భాగంగా మనకి విజయనగరం నుంచి 14 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక అపూర్వమైనటువంటి ఒక లేఅవుట్ వేయడం జరిగింది. ఈ లేఅవుట్లో 8 రకాల చెట్లతో ఒక 240 గజాల సైట్ని చాలా స్పష్టంగా హెల్త్ సంబంధించినంత వరకు, అలాగే ఇమ్మీడియట్ ఇన్కమ్ కోసం అని చెప్పేసి ఒక లేఅవుట్ వేసి అమ్మడం జరుగుతుంది. అది మనందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి సైట్ ఇది. కాబట్టి మనం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడైనా ఒక ఇల్లు కొనుక్కుంటే వెంటనే అద్దె ఎలా కావాలనుకుంటామో అలా ఎక్కడైనా జాగా కొనుక్కుంటే వెంటనే ఇంటే అదే ఇన్కమ్ అనేది వెంటనే రాదు. కానీ ఈ సైట్లో మాత్రం ఇదే లేఅవుట్లో ఈ హెల్త్కి సంబంధించిన ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఉండడం వల్ల ఇమీడియట్గా ఇన్కమ్ అనేది వితిన్ 5 years నుంచి వితిన్ అమౌంట్ మనకి 5 yearsలో డబుల్ అమౌంట్ వచ్చేస్తుంది ఇక్కడ. ఆ తర్వాత నుంచి ఇంకా రెగ్యులర్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇది కంటిన్యూ 25 years వరకు మనం పెట్టిన ఇన్కమ్ కన్నా ఒక ఎన్నో రెట్లు బంగారం కన్నా అన్నిటికన్నా కూడా ఎక్కువ తక్కువ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ లాభం వచ్చే ఏకైక సైట్ ఏదైనా ఉన్నట్లయితే ఇది విజయనగరంలో ఉన్నటువంటి ఈ ఒక్క సైట్ మాత్రమే. ఇది పూర్తిగా హెల్త్కి సంబంధించింది. అదేవిధంగా మనం సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి వచ్చి ఆనందంగా విజిట్ చేసి మనం గడపడానికి కూడా అనుకూలంగా ఉన్నటువంటి మంచి హెల్త్ కాన్సెప్ట్ సైట్ ఇది. దీనిలో ఇన్కమ్ అనేది రీబ్యాక్ రావడం అనేది చాలా విశేషమైన అంశం ఇది. థ్యాంక్ యూ. నా పేరు దిలీప్ కుమార్ సింగ్ అండి. నేను ఈ రాజనందిని ఫామ్ ల్యాండ్ లేఅవుట్లో నేను మార్కెటింగ్ డైరెక్టర్గా చేస్తున్నాను. ఇది విజయనగరానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. గొర్రెలకి మెయిన్ రోడ్, గొర్రెలకి మీకు 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెయిన్ రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ చుట్టూ కూడా బీటీ రోడ్స్ ఉన్నాయి సార్. ఈ వెంచర్ తలక విశిష్టత అనుకుంటే, ప్రత్యేకతలు ఏమని అనుకుంటే, ఇక్కడ ఆల్ 30 feet రోడ్స్ అండి. మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ ల్యాండ్ కన్వర్షన్ చేసి ఉన్నాము. అలాగే ఎలక్ట్రిసిటీ ఉంది. ఇకపోతే ఇక్కడ ఈ యొక్క ప్లాంట్లో, ఈ ఫామ్ ల్యాండ్లో మనం వేసే ప్లాంటేషన్ ఏమిటంటే 20 అగార్వుడ్ ప్లాంట్ వేస్తున్నాము ప్రతి ప్లాట్కి. అలాగే 12 మహాగని ప్లాంట్స్ ఇస్తున్నాము. మళ్ళీ ఇంటర్లో చూసుకుంటే మీకు ఆవకాడ 7 plants ఇస్తున్నాము. అలాగే మకాడమీ 4 plants ఇస్తున్నాము. అలాగే లిచి, అలాగే మ్యాక్సికమ్, ఇలా ఫ్రూట్స్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అండి 7 kinds ఆఫ్ ఫ్రూట్స్ అని మనం ఇవ్వడం జరుగుతుందండి. దీని ద్వారా ప్రతి కస్టమర్కి కూడా ఒక ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేస్తున్నామండి. ఇది చూసుకుంటే మనకు 10 to 8 years అండి. అయితే ప్యూర్లీ ఇది ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ అండి. ఇది మనం ఒక పబ్లిక్ అనేది, ప్రతి కస్టమర్ అనేది ఇక్కడ ఒక 12 లక్షల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అతనికి ఆఫ్టర్ 10 years తర్వాత అతనికి దాదాపు 40 to 50 lakhs ఇన్కమ్ అనేది అతనికి ఈ మొక్కల ద్వారా, ఈ ప్లాంటేషన్ ద్వారా అతనికి ఇవ్వడం జరుగుతుందండి. అతని సైట్లో ఉండిపోతుంది. అట్ ది సేమ్ టైము ఈ సైటు పర్చేజ్ చేసేందుకు గాను అతనికి ఒక 40 to 50 lakhs అనేది ఎర్నింగ్ అనేది అతను రావడం జరుగుతుందండి. ఇటువంటి మంచి విశాలమైన సుశాలమైన ఈ యొక్క ప్రాంతంలో ఒక మంచి ఆక్సిజన్తో పాటు ఒక మంచి రిసార్ట్ కల్చర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే మనం దీంతో పాటు ఈ వెంచర్లో ఇమ్యూనిటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాము, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, కాటేజ్ ఇస్తున్నాము, గెస్ట్ హౌస్లు ఇస్తున్నాము. వీకెండ్లో ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ వీకెండ్లో ప్రతి కస్టమర్, ఇక్కడ కొనుక్కునే ప్రతి కస్టమర్ కూడా వీకెండ్లో వచ్చి హ్యాపీగా 1 day 2 days స్పెండ్ చేస్తూ, తన ఫ్యామిలీతో స్పెండ్ చేసుకుంటూ, తన సైట్ చూసుకుంటూ, ఇక్కడున్న ఫ్రూట్స్ను కూడా ఎంజాయ్ చేసుకుంటూ తను వెళ్ళడానికి హ్యాపీగా ఉండడం కోసం ఇక్కడ మంచి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది సార్. మరి ఇటువంటి వెంచర్లో ప్రతి ఒక్క కస్టమర్ కూడా తీసుకొని మీరు కూడా ఈ యొక్క లాభాన్ని పొందుతారని ఆశిస్తూ, నేను యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఈరోజు
ఫామ్లైన్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఫామ్లైన్ అంటే ఏంటి? ఓ శ్రీగంధం మొక్కలు, ఒక ఎర్రచందనం మొక్కలు వేసి అక్కడ నుంచి అమ్మేసుకొని హ్యాపీగా దులుపుకొని ఇంకో వెంచుకు వెళ్ళిపోతుంటారు. అటువంటి కాన్సెప్ట్ కాకుండా ఇక్కడ ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ ఈ 5 డిస్ట్రిక్ట్లో చూసుకున్న ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో మేము రావడం జరిగింది. ఇది మా మొట్టమొదటి వెంచరు, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా దీన్ని తీసుకుంటున్నాము. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ శ్రీగంధం వేస్తున్నారు, ఎర్రచందనం వేస్తున్నారు. ఆ శ్రీగంధం మీద ఎర్రచందనం కోట్లు అంటున్నారు. కానీ ఈరోజు పరిస్థితి చూసుకుంటే అక్కడ మొక్కలు ఎదుగుదలే కనిపించట్లేదు, అక్కడ సైట్ తలకు ఓనర్స్ కనిపించట్లేదు, అక్కడ సైట్ సెక్యూరిటీ ఉండట్లేదు, వాళ్ళ స్థలం తలక ఫ్లాట్స్ నెంబర్ కూడా తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి అటువంటి తరుణంలో అటువంటి వాటిని అన్నిటికీ క్షుణ్ణంగా పరిశీలించి మనం వేసే వెంచర్లో కూడా అటువంటి ప్రాబ్లమ్స్ కస్టమర్స్ ఎటువంటి విషయంలో కూడా ప్రాబ్లం కాకుండా వాళ్ళకి ఎప్పుడు వచ్చినా సరే ఏ టైంలో వచ్చినా ఆ ఫ్యామిలీతో ఏ నెలలో వచ్చినా ఏ రోజు వచ్చినా సరే తన ఫ్లాట్ ఈజీగా చూసుకోవడం కోసం ప్రతి ఫ్లాట్లో కూడా తన బోర్డు పెట్టి ఆ బోర్డు మీద ఫ్లాట్ నెంబరు వాళ్ళ పేరు కూడా రాయడం జరుగుతుంది. ప్లస్ ఇదే విషయంలో మనం ఏంటంటే ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఈ వెంచర్లో ప్రతి ఇది ఇందాక చెప్పడం జరిగింది మీకు. ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ని చెప్పడం జరిగింది. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం వేసే మొక్కలు చుట్టూ ఏదైతే మనం ఫ్లాట్ తీసుకున్నామో ఫ్లాట్ చుట్టూ కూడా మనం అగార్వుడ్ 20 మొక్కలు ఇస్తున్నాము. ప్రతి అడుగుకి అగార్వుడ్ ప్రతి అడుగుకి మహాగని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇంటర్నల్ చూసుకుంటే ఇక్కడ హెల్దీ ఫ్రూట్స్ అండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఈరోజు ఆవకాడో మీరు చూడండి. ఆవకాడో అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తినే ఫ్రూట్ ఎవరు తినట్లేదు. ఎందుకంటే అక్కడ కాస్ట్ అలాగ ఉందండి. ఈరోజు ఆవకాడో ఫ్రూట్ అనేది ఒక్క ఫ్రూట్ కాస్టే 120 రూపాయలండి. కేజీ చూసుకుంటే 800 నుంచి 1000 రూపాయలు ఉంది. అటువంటి హెల్దీ ఫ్రూట్స్ని మనం పెట్టి ప్రతి ఒక్క కస్టమర్ కూడా ప్రతి ఒక్క జీవికి ఒక హెల్త్ అనేది పరంగా ఒక కాన్సెప్ట్ని తీసుకుంటూ ఈరోజు మనం ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్ ఒక కాలుష్యం లేకుండా ప్రతి ప్రదేశంలో కూడా ఈ రకంగా మంచి కాలుష్యం లేని ప్రదేశాన్ని తయారు చేయాలి. ప్రతి కస్టమర్ కూడా ఏదైతే ఊహించుకుంటున్నారో ఆ ఊహించిన తగ్గట్టుగా అతను కొనుక్కున్న పెట్టుబడికి 5 వింతలు 3 times 4 times పెరిగేట్టుగా ఉండడానికి కోసం మేము చేసే కృషియే ఈ రాజనందిని లేఅవుట్ అండి. మా సంస్థ పేరు. ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ ఓడా ఫ్లాట్ చూసుకుంటే ఓడా వెంచర్ చూసుకుంటే ఒక 5 years మెయింటైన్ చేస్తారు. అలాగే ఇక ఫామ్ ల్యాండ్ చూసుకుంటే మినిమం 3 years 5 years చేస్తారు. అక్కడితో వాళ్ళ వెంచర్కి వాళ్ళకి సంబంధం లేకుండా ఉంటుంది. కానీ ఇక్కడ మేము చేస్తుంది ఏంటంటే ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫ్రూట్స్ కాన్సెప్ట్ హెల్దీ ఫ్రూట్స్ పెడుతున్నాము. అలాగే మొక్కల ప్లాంటేషన్ మీద మంచి ఇన్కమ్ చూపిస్తున్నాము. ఈ ఫ్రూట్స్ మీద కూడా ప్రతి సంవత్సరం కూడా అప్ టు 25 to 30 years మీకు ఇన్కమ్ వచ్చే విధంగా చేస్తున్నాము ఇక్కడ. ప్లస్ ఇది కాకుండా ఏంటంటే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే 24/7 మీకు మీ ఫ్లాట్కి 100% సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుందండి. మళ్ళీ ఇది కాకుండా చెప్పండి కానీ మేము ఎడిట్ చేసుకుంటాం తర్వాత. అయితే ఇక్కడ మనం ప్రతి మొక్క మీద ఫలసాయం అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు వేస్తుంటారు. జామ వేస్తారు, సపోటా వేస్తారు, ఇలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీతాఫలం వేస్తుంటారు. కానీ ఫ్రూట్స్ అనేది మనం వేయట్లేదండి. ఒక డిఫరెంట్ ఫ్రూట్స్ ఏంటంటే హెల్దీ ఫ్రూట్స్ ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని అనుసరించుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో మనం చేసే ప్రతి ఫ్రూట్ కూడా ఏంటంటే ఇక్కడ మకాడమియా అనేది ఒక ప్లాంట్ అండి 3000 రూపీస్ అండి. అది మకాడమియా నట్స్ అండి. ఈ నట్స్ కేజీ చూసుకుంటే 4000 రూపాయలండి. అదేవిధంగా ఆవకాడో ఫ్రూట్ అండి, ఒక ఫ్రూట్ కాస్ట్ 120 రూపాయలండి. కేజీ చూసుకుంటే ఇక్కడ 800 నుంచి 1000 రూపాయలు కాస్ట్ ఉంది. అది అందరికీ తెలిసిందే. ఈ ఫ్రూట్ తినడం వల్ల మన ఆరోగ్యం ఎంత చక్కగా ఉంటుంది, హార్ట్కి కూడా మంచి హెల్తీగా ఉంటుంది. మరి ఎటువంటి డయాబెటీస్కి ఉన్న ఆ డయాబెటీస్ క్యూర్ అవడం కోసం, నెక్స్ట్ బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడం కోసం, వివిధ రకాలుగా అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని కూడా యాక్టివేట్ చేయడం కోసం వాడే ఫ్రూట్సే ఈ మకాడమియా, ఈ యొక్క ఆవకాడో ఫ్రూట్స్, ఈ లిచీ ఫ్రూట్స్, లాంగన్ ఫ్రూట్స్ అండి. మీకు ఇటువంటి ఫ్రూట్స్ వేసుకుని ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా ఈ యొక్క రాజనందిని లేఅవుట్ అనేది మనం స్థాపించడం జరిగింది. మరి ఇటువంటి అవకాశాన్ని ప్రతి కస్టమరు ఉపయోగించుకొని మీ అందరూ అతి త్వరలో మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి ఈ యొక్క అవకాశం కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పాను. కానీ దీని మీద ఆదాయం కూడా మనకి ప్రతి కస్టమర్కి ఫ్లాట్ తీసుకున్న ప్రతి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ 5th year నుంచి ప్రతి కస్టమర్కి ఇయర్లీ స్టార్ట్ అవుతుంది. మీకు 15,000 to 25,000 ఇయర్లీ స్టార్ట్ అవుతుందండి. 10th year నుంచి మీకు 25,000 to 50,000 రూపీస్ అప్ టు 30 years వరకు ప్రతి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుందండి. ఇది కాకుండా మన కస్టమర్ తరగతి అడ్రస్ మాకు ఇవ్వగలిగితే
ప్రతి కస్టమర్ అడ్రస్ ఇంటికి కూడాను ఈ ఫ్రూట్స్ అనేది, ఈ ఆవకాడో ఫ్రూట్స్, బకాడీ ఫ్రూట్స్ అనేది 1 కేజీ లాగా మీకు పార్సల్ చేయడం కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ప్రతి ఒక్కరు చేస్తాము కూడాను. ఈ రకంగా ప్రతి కస్టమర్ని దృష్టిలో ఉంచుకొని, ఇదే కాదు ఒక కస్టమర్ మన వెంచర్లో కొంటే నెక్స్ట్ వెంచర్లో కూడా మేము తీసుకుంటామని అని అడిగేటట్టుగా ఉండడం కోసమే ఇవన్నీ అవేర్నెస్ మేము చేస్తున్నామండి. దయచేసి ఆ కైండ్లీ రిక్వెస్ట్. జనరల్గా మనం ఎక్కడైనా ఏదైనా స్థలం అది తీసుకున్నప్పుడు పరిస్థితి ఏంటంటే అండి, ఎప్పుడో డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈవేళ 10 లక్షలు పెట్టో 5 లక్షలు పెట్టో ఎంతో ఆ వేళ ధరను బట్టి ఎంత అయితే అంత మనం తీసి పక్కన కొనుక్కోవడం జరుగుతూ ఉంది. అట్లా కొనుక్కున్న తర్వాత నాకు తెలిసి ఇంతవరకు కూడా కనీసం 15-20 సంవత్సరాలుగా కూడా స్థలంలాగే ఉంది. దాని చుట్టుపక్కల ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేకుండా అట్లా ఉండిపోవటం అనేది ఇప్పుడు కొన్ని వందల కేసులు చూసాం అట్లాంటివి. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సైట్ మీద ఇన్వెస్ట్ చేయటం అనేది, మనం ఇన్వెస్ట్ చేసిన 3వ నెల నుంచే మనకి రిటర్న్స్ రావడం మొదలవుతున్నాయి. అంటే ఎవరు కాదనుకుంటారు ఇటువంటి స్థలాన్ని. ఇక్కడ ఏంటంటే కేవలం మనం ఏదో ఇల్లు కట్టుకుని ఉండిపోదాం అని చెప్పనే కాన్సెప్ట్ తోటి అయితే రాకండి ఎవరును. మీరు కొనుక్కుంటున్న స్థలం మీద, మీరు కొనుక్కునే ప్లాట్ మీద నెల నెల ఎంతో కొంత ఆదాయాన్ని మనం పొందాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది అనుకూలం అండి. ఏదో కొనుక్కుని పక్కన పడేసుకుందాం, అది పెరిగితే పెరుగుద్ది లేకపోతే లేదు అనుకునే వాళ్ళు కూడా అక్కర్లేదు. ఇక్కడ మీరు ఒకవేళ అలా అనుకుని వచ్చినా కూడా మీకు కావాలనుకున్నా అక్కర్లేదు అనుకున్నా కూడా మీ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ. అదిగాక ఇక్కడ వీళ్ళు కనిపించినటువంటి ఒక అత్యాధునికమైన సౌకర్యం ఏంటంటే, ప్రతి 4 రోడ్ల జంక్షన్లోనూ ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయటం, అట్లాగే ప్రతి ప్లాట్కి కూడా నేమ్ ప్లేట్ డిస్ప్లేతో పాటు మీరు మీ మొబైల్ నుంచి మీ యొక్క సైట్ పరిస్థితి ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అంటే సైట్ ఏం చూస్తాం మనం ఏమో అనుకోవద్దు. అంటే మీరు ఏదైతే కొనుగోలు చేసినటువంటి స్థలం ఉందో దాంట్లో మీ ప్లాట్లో ఉన్నటువంటి మొక్కలు కానీ ఏమైనా సరే ఎటువంటి పరిస్థితిలో ఉన్నాయి, వాటి గ్రోత్ ఎలా ఉంది ఏంటనేటువంటి విషయాలు అన్నీ కూడా మీరు చక్కగా మీరే పర్యవేక్షించుకోవచ్చు మీ మొబైల్లో. అటువంటి సౌకర్యాన్ని కూడా వీళ్ళు కల్పిస్తున్నారు ఇక్కడ. అందువల్ల ఏంటంటే ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించుకొని మళ్ళీ 10 సంవత్సరాల పాటు, అంటే నేను ఏదో అప్పుడు కొన్నప్పుడు 10 లక్షలు ఉంది, ఇప్పుడు 10 లక్షలు కూడా రావట్లేదు అని చెప్పని బాధపడేటువంటి స్థలం అయితే కాదు ఇది. ఈవేళ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా మీకు 105 రూపాయలు చొప్పున పంట పండిస్తుంది. ఈ యొక్క ఫలాల మొక్కలు లేకపోతే ఈ కలపకు సంబంధించింది కానీ ఏదైనా కానీ ప్రతిదీ కూడా మనం పెట్టే ప్రతి రూపాయి మీద కనీసం 100 రూపాయల లాభాన్ని అందించేటువంటి విధంగా ఇక్కడ నిర్వాహకులు దీన్ని ప్లాన్ చేశారండి. దయచేసి ఇటువంటి అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఖాళీ స్థలం మీద మనకి ఇంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పథకాలు ఇప్పుడు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులు ఎక్కడా కూడా నాకైతే కనిపించడం లేదు. కాబట్టి త్వరపడండి, వచ్చి అందరూ కూడా చక్కగా ఈ స్థలాన్ని కొనుక్కోండి, అట్లాగే ఈ ఫలాలను కూడా మీరు పొందండి.